లీగ్ వీరుల్లా మారిపోతున్నారు నెల్లూరు నేతలు. కొత్త రాజకీయాలకు తెరలేపారు నల్లపరెడ్డి వారసులు. తమ్ముడే కదా అని ఫోన్ చేస్తే రికార్డ్ చేసి బజారున పెట్టి భంగపడ్డారా బ్రదర్స్. అసలు కొవ్వూరు రాజకీయాల్లో ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? దాయాదుల రాజకీయ పోరు వ్యక్తిగత విమర్శల దాకా ఎందుకెళ్తోంది? అసలు కారణం వేరే ఉందే? కొవ్వూరులో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య ఏం జరుగుతోంది? ఒకరు రాజకీయ అపర చాణక్యుడు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి కుమారుడు, మరొకరు అదే కుటుంబంలో ఒకప్పటి కోడలు, అంతేకాదండోయ్ పేరు మోసిన వ్యాపారవేత్త వేమిరెడ్డి సతీమణి. పార్టీలు వేరైనా ప్రత్యర్థులిద్దరూ సమీప బంధువులు, వరుసకు అక్కా తమ్ముళ్ళు. మొన్నటిదాకా అంతా ఒకే పార్టీలో ఉన్నారు, కలిసి ప్రచారాలు కూడా చేశారు, పరస్పరం పొగడ్తల వర్షాలు కురిపించారు. సీన్ కట్ చేస్తే పార్టీలు వేరయ్యాక వీధిన పడి మరీ విమర్శలు చేసుకుంటున్నారు. ఆడబిడ్డని కూడా చూడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగింది కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వర్గం. అంతేకాదు ఫోన్లో బంధుత్వం కొద్దీ మాట్లాడిన ముచ్చట కూడా రికార్డు చేసి మీడియా ముందు రచ్చరచ్చ చేశారు నల్లపరెడ్డి సోదరులు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిది రాజకీయ కుటుంబ నేపథ్యం. కోవూరులో మంచి పట్టున్న నాయకుడు అయినా ఎందుకో ఎక్కడో కొన్ని తప్పటడుగులు వేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థులను ఎదుర్కొనే విషయంలో కాస్త స్థాయిని మరచి ఒక అడుగు ముందుకేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గ్రాఫ్ పడిపోతోందనే టాక్ నడుస్తోంది. సోదరి వరుసైన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉన్నట్టుండి తనకు రాజకీయ ప్రత్యర్థిగా మారడంతో తట్టుకోలేకపోయారో ఏమో, చివరకు ఫోన్ సంభాషణని కూడా బయటపెట్టే స్థితికి ఆయన వచ్చారని చర్చ జరుగుతోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉన్నంతకాలం ఆయన వీరుడు సూర్యుడు అని పొగిడిన నోటితోనే నీచులు చండాలులు అని మాట్లాడుతుంటే ఇదంత కరెక్ట్ కాదబ్బాయ్ అంటున్నారట నెల్లూరు జనం. తమ పార్టీలో ఉంటే దేవుళ్ళు, లేకుంటే దెయ్యాలు అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి అండ్ కో. మొదట్లో ఈ రాజకీయాలతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన ప్రశాంతిరెడ్డి ఇప్పుడు దూకుడు పెంచారు. మాటకు మాట, బదులుకు బదులు అంటూ వేదికలపై ఒక్కొక్కరిని చీల్చి చండాడేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి అత్యంత దగ్గరి బంధువైన ప్రశాంతిరెడ్డి టీడీపీలో చేరక ముందు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడితో మాట్లాడారు. అయితే ఆ ఫోన్ సంభాషణని రికార్డ్ చేసి భద్రంగా దాచుకున్నారు ఎమ్మెల్యే సోదరుడు రాజేంద్ర. కొంతకాలంగా ఎమ్మెల్యేగా ఉన్న అన్న ప్రసన్నపై దుమ్మెత్తిపోస్తూ వచ్చారు రాజేంద్ర. అన్నదమ్ముల మధ్య గ్యాప్ ఉందని గ్రహించిన ప్రశాంతిరెడ్డి కోవూరులో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. పాత గొడవలన్నీ మర్చిపోయి కలిసిపోవాలంటే ఇదే సరైన టైం అనుకున్నారో ఏమో, ఉన్నట్టుండి ప్రశాంతిరెడ్డి ఆడియోతో మీడియా ముందుకొచ్చారు నల్లపరెడ్డి బ్రదర్స్. అది పార్టీకి బలమవుతుందని భావించారేమో కానీ ఈ వ్యవహారం సోదరులని ఇరుకున పడేసింది. తమ్ముడు కదా అని ఆడకూతురు మాట్లాడితే ఆ విషయాలు కూడా బహిర్గతం చేసి పరువు పోగొట్టుకున్నారని ప్రసన్న సోదరుల తీరుని కొందరు తప్పుబడుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పేరు ప్రకటించిన తర్వాత కోవూరులోని ఆయన ఎమ్మెల్యే ప్రసన్నతో కలిసి ఎక్కువసార్లు పర్యటించారు. అనూహ్యంగా ఆయన టీడీపీలో చేరిన తర్వాత సతీమణి ప్రశాంతిరెడ్డికి కోవూరు టికెట్ దక్కింది. దీంతో బంధువులు కాస్త బద్ధ శత్రువులుగా మారి ఒకరిపై మరొకరు విష ప్రచారాలకు తెరతీశారట. ఇదంతా గమనిస్తున్న జిల్లా ప్రజలు రాబోయే ఎన్నికల్లో విజయం కోసం ఎంత దూరమైనా వెళ్లేలా ఉన్నారని ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయ అనుభవం కలిగిన ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతిరెడ్డి ఆడియో లీక్ చేయకుంటే హుందాగా ఉండేదంటున్నారట విశ్లేషకులు. ఏది ఏమైనా కోవూరులో ప్రశాంతిరెడ్డి గెలుపు ఖాయమని టీడీపీ నేతలు చెబుతుంటే మాకు ఆమె పోటీనే కాదని అంటున్నారట వైసీపీ నేతలు. ఒక్క ఆడియో ప్రశాంతిరెడ్డిని డ్యామేజ్ చేస్తుందని వైసీపీ నేతలు భావిస్తే అది తమకు సానుభూతి తెచ్చిపెడుతోందంటున్నారట టీడీపీ నేతలు. అసలు కోవూరులో ప్రశాంతిరెడ్డి పోటీ చేయకపోతే బంధువుల మధ్య వైరం దాకా వచ్చుండేది కాదంటున్నారు. అయితే రాజకీయాలలోకి వచ్చాక బంధువైనా రక్త సంబంధికులైనా విమర్శించుకోక తప్పదు. పదవి వ్యామోహం ముందు బంధుత్వాలు, మానవ సంబంధాలు ఎప్పుడో మంట కలిశాక మాటల యుద్ధం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పంతాలు పట్టింపుల రాజకీయాల్లో కోవూరు ప్రజలు ప్రసన్న అన్న వైపో ప్రశాంతి చెల్లెలి వైపో తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.